ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కోదండ రామాలయం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలంకు గోటి తలంబ్రాలతో భక్తులు బుధవారం ఉదయం పాదయాత్రగా బయలుదేరారు. భద్రాచలంలో శ్రీరామనవమికి జరుగు సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించేందుకు గత 24 సంవత్సరాలుగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రి రాముల వారి క్షేత్రానికి చేరుకుంటున్నారు. కార్యక్రమంలో రామభక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రగా భద్రాచలం శ్రీరాముని ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారుపాటి సీతారామాంజనేయ చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త చామతి శ్రీరాములు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భద్రాచల యాత్రను సద్వినియోగం చేసుకుందాం. నారాయణ మాధవ గోవింద కేశవ మాధవ నారాయణ నారాయణ మాధవ గోవింద ఒకసారి అది పైన ఎక్కువ పెట్టించాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్ని ఆటంకాలు ఉన్నాయి. राम लक्ष्मण जान के जय बोलो हनुमान के जय बोलो हनुमान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के राम लक्ष्मण जान के राम लक्ष्मण जान के శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 24వ మహాపాదయాత్ర జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు నిర్వహించబడుతోంది. ఈ మహాపాదయాత్రలో అనేక వేల మంది భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచిన తలంబ్రాలు జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు తీసుకువెళ్ళబోతున్నారు. ఈ 4 రోజులు సాగే ఈ మహాపాదయాత్రలో భక్తులు పాల్గొనడమే వారు అదృష్టంగా భావిస్తూ శ్రీరాముల వారి ఆశీస్సుల కోసం అక్కడి వరకు పాదయాత్రగా వెళ్ళి మరలా ప్రసాదం తీసుకుని వచ్చి అలాగే అక్షంతలు తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం గత 24 సంవత్సరాలుగా జరుగుతోంది. మన అందరం కొనియాడవలసిన సందర్భం ఇది. అదేవిధంగా హిందూ సమాజం మీద అనేక చోట్ల అనేక విధాలుగా జరుగుతున్న దాడులను మనం దృష్టిలో పెట్టుకుని హిందువులందరూ కులాలకి వర్గాలకి పార్టీలకి అతీతంగా అందరూ కూడా సంఘటితంగా ఉండాలి. హిందువులందరూ బంధువులే, క్యాస్ట్ తో సంబంధం లేదు, పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు.
కానీ మన ధర్మంలో మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, వారిలో మనం ఉండాలి అనుకునే భావన మనది. అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక సేవలో తరించాలని ఆశిస్తూ, అలాగే ఈ మహాపాదయాత్ర నెక్స్ట్ 4 రోజులు కూడా సుఖప్రదంగా జరగాలని, క్షేమంగా వీరంతా దర్శించుకుని స్వామివారిని తిరిగి రావాలని ఆశిస్తూ మరొకసారి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి వారికి, అలాగే వారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.